కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన ఘటన కాకినాడలో సంచలనం రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం కాకినాడ జగన్నాథపురం పప్పులమిల్ ఏరియాలో బొంతాల నూకరాజు తన భార్య దివ్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. నూకరాజు బిల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నూకరాజు దివ్యల మధ్య భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో నూకరాజు ఆగ్రహంతో ఇంట్లో వాషింగ్ మిషన్ పక్కన ఉన్న కత్తిని తీసుకుని కత్తితో ఆమె మెడపై బలంగా పొడిచాడు. దీంతో కేకలు పెడుతూ దివ్య బయటకు పరిగెడుతూ గేటు వద్దకు వచ్చి కుప్పకూలిపోయింది. సంఘటనా స్థలాన్ని వన్ టౌన్ సిఐ సురేష్ బాబు పరిశీలించి నూకరాజును అదుపులోకి తీసుకున్నారు. వీరికి 4 సంవత్సరాల బాబు, 3 సంవత్సరాల పాప ఉన్నారు. నమస్కారం అండి. ఈరోజు కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగన్నాథపురం పప్పులమిల్ ఏరియాలో ఉన్నటువంటి బొందల నూకరాజు అనే అతని భార్య బొందల దివ్యని నరికి చంపడం జరిగింది. ఈ కేసు పూర్వపరంలోకి వెళ్తే బొందల నూకరాజుకి సుమారు 8 సంవత్సరాల క్రితం 2016లో వివాహం అయింది. ఇదే రోజున వివాహం అయింది. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరికి కూడా 2 పిల్లలు పుట్టారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం. ప్రస్తుతానికి ఇతను ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉంటాడు. అంతమట్లో బయటకు వెళ్తూ ఉంటాడు. ఈ అమ్మాయి మీద అతనికి అనుమానం ఉన్నట్టుంది. ఎవరైతే చనిపోయారో దీని మీద అనుమానం ఉన్నట్టుంది. ఆ అనుమానం నేపథ్యంతో ఈరోజు ఉదయం బయటకు వెళ్ళి వచ్చి గొడవ పడినప్పుడు ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోవడానికి చూస్తే ఆ పక్కనే వాషింగ్ మిషన్ దగ్గర పెట్టినటువంటి కత్తి తీసుకుని అమ్మాయిని విచక్షణారహితంగా నరకడానికి ట్రై చేశాడు. అయితే ఆ ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి వాళ్ళ తోటి వాళ్ళ గారు తల్లి అయినటువంటి ఆవిడ వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆవిడకి కూడా 2 ఫింగర్స్ తెగినాయి. ఆవిడ మళ్ళీ ఇంకా పూర్తిగా అడ్డుకుంటున్న క్రమంలో ఆవిడ కూడా కత్తి చూపించి చంపుతానని ఆవిడ భయపడింది.